హలో గైస్, వెల్కమ్ టు మన్స్ వరల్డ్. నేను చెప్పాను కదండి, ఒక యూఎస్ఏ ఆర్డర్ వచ్చింది మనకని. అది ఫుల్ వీడియో చేస్తాను చెప్పాను కదా, అదే అండి ఇది ఫుల్ వీడియో. ఇది మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చందేరి క్లాత్ అండి, చందేరి ఫ్యాబ్రిక్ మీద వైట్ కలర్ తీసుకొని మీకు ఏదైతే ఆ డిజైన్ కనపడుతుందో వీడియోలో ఫ్రంట్ బాడీ పార్ట్కి, అది మగ్గం వర్క్ చేసామండి విత్ ఫుల్ స్లీవ్స్ పెట్టేసి. సో జస్ట్ రిఫరెన్స్ పిక్ ఇచ్చారు మనకి, చెప్పాను కదా ఆల్రెడీ. మనకి రిఫరెన్స్ పిక్ ఇస్తే ఆ ఫ్యాబ్రిక్ మనం తీసుకొచ్చి సేమ్ అలాగే చేసామని. అండ్ ఇది వచ్చేసి మల్ కాటన్లో, మల్ కాటన్ విత్ ఎంబ్రాయిడింగ్, అంటే లైక్ ఇది మగ్గం వర్క్ అండి, ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదు. మగ్గం వర్క్ అనేలాగా హ్యాండ్తో స్టిచ్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము విత్ టూ స్టేట్స్లో ఇచ్చేసాము. ఇది ఇందులో కలర్స్ కూడా కస్టమైజ్ చేసాము సేమ్ అదే క్లాత్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలాగా అంబ్రిల్లాస్ ఇచ్చేసాం బాడీ పార్ట్కి. హ్యాండ్స్ నెక్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నారండి. సో అలాగా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ కాంబినేషన్ చూడవచ్చు. ఇలాగా మగ్గం వర్క్ వచ్చేసి బాడీ పార్ట్కి అలా మగ్గం వర్క్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక కాంబినేషన్ అండి, కలర్ కాంబినేషన్ మగ్గం వర్క్ అలా డిజైన్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సేమ్ మల్ ఫ్యాబ్రిక్లోనే ఇలాగ జస్ట్ దీనికి మగ్గం వర్క్ లేదండి, సో ఇలా చేసాం. అండ్ ఇది వచ్చేసి మనకి మల్ కాటన్ అండి, మల్ కాటన్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మనకి. ఇలా హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చాం, చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో పెట్టామని. అండ్ ఇది వచ్చేసి అందులోనే ఇంకొక కలర్ అండి, చూడండి. బాడీ పార్ట్కి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకు ఇలా వస్తుంది విత్ డబల్ షేడ్స్ అండి, ఇది డబల్ షేడ్లో వస్తుంది. ఇది దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ డిఫరెంట్గా పెట్టాము. ఇందాక కట్ వర్క్ చూపించాను కదా, సో దీనికి ఇలా పెట్టేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మల్ కాటన్ అండి, మల్ కాటన్ విత్ ప్రింట్స్ అనమాట. ఇందాక మనం మల్ కాటన్ డబల్ షేడ్ ఎంబ్రాయిడింగ్ చూసాం కదా, సో ఇది వచ్చేసి మల్ కాటన్ విత్ ప్రింట్స్. ప్రతి వాడికి ఇలా డోరీస్ పెట్టామండి, వెస్ట్ దగ్గర డోరీస్ పెట్టాం, నాట్స్ అలాగా టై చేసుకోవటానికి. ఇఫ్ లూజ్ అయినా స్టిచ్ అంటే లైక్ లుక్ కోసం అది ఆ థ్రెడ్స్ టై చేసుకొని ఇంకా లుక్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది అనేసి, సో అలా పెట్టేసాం. అండ్ నెక్స్ట్ మీద వచ్చేసి మల్ కాటన్ అండి, ఇంకొక ప్రింట్లో ఇలాగ ఫ్రంట్ వచ్చేసి పాట్లీ బటన్స్ పెట్టాం దానికి. అండ్ ఇది వచ్చేసి హకోబా ఫ్యాబ్రిక్, ఇలా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాం. ఇది వచ్చేసి కింద ఇలా స్టెప్ ఫ్రిల్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ అండి, స్పేస్ సిల్క్ విత్ డిజైనర్, అంటే పై వచ్చేసి ఫ్యాబ్రిక్ షుగర్ బీడ్స్ వస్తాయి కదా, ఆ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఇలా కాంబినేషన్ చేసామండి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించాన్ని మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇది వచ్చేసి 3 స్టెప్స్ చేసాము, అంటే 3 స్టెప్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో విత్ ఫ్లోరల్ ప్రింట్లో విత్ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ కట్ వర్క్ అండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి జస్ట్ వెస్ట్ దగ్గర ఫ్రిల్ ఇచ్చామండి. హ్యాండ్ వచ్చేసి మనకి 3/4 వస్తుంది, చూడండి 3/4 వస్తుంది. ఇలాగ ఫ్రిల్స్ ఇచ్చాం హ్యాండ్ దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వీనెక్ ప్యాటర్న్ అండి, విత్ అంటే అక్కడ ప్యాచ్ లాగా అటాచ్ చేసాం చూడండి, అది వేరే క్లాత్తో పట్టు క్లాత్ తోటి అలాగే అటాచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ 2 స్టెప్స్ ట్రైల్స్ పెట్టామండి, 2 స్టెప్స్ ట్రైల్ పెట్టాము ఇలా చూడండి. జస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా బాడీ పార్ట్ ఇలాగా డిఫరెంట్గా స్టైల్ చేసామండి, చూడండి మీకు కనపడుతుంది కదా, డిఫరెంట్గా స్టైల్ చేసాం. హ్యాండ్ వచ్చేసి ఒకదానికి వన్ లేయర్ పెట్టాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ చిన్న ఫ్రంట్ పార్ట్ ఇలాగా చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసాం. ఇది వచ్చేసి నెక్ వన్ సైడ్ ఒక సైడ్కి నెక్ వచ్చేసి కట్ వర్క్ లాగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్లో ఇలా చూడండి, జస్ట్ ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్లేర్లోనండి, అంబ్రెల్లా ఫ్లేర్ లైక్ లేయర్ హ్యాండ్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అండి, లైక్ ఏంటంటే ఫ్రంట్ మనకి పైకి ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి డౌన్కి ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్గా ఒకటి స్టైల్ చేసామండి, అంటే ప్రతి ఒక్కటండి కామన్గా కాకుండా ఏదో ఒకటి హ్యాండ్స్ నెక్ చేంజెస్, సో అలా పెట్టేసాం. ఇది వచ్చేసి మనకి ఏ లైన్ టాప్ లాగా వస్తుంది, బాడీ పార్ట్కి వచ్చేసి ఇలాగ 3 లేయర్స్ లాగా వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి, చూడండి కనపడుతుంది కదా మీకు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ పెట్టామండి విత్ 1 లేయర్ హ్యాండ్ అనమాట, అంటే ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 2 స్టెప్స్ అండి విత్ బాడీ పార్ట్, చూడండి ఇలాగ చిన్న ఫ్రిల్స్ పెట్టాము. అండ్ ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్తో లేయర్ హ్యాండ్స్తో పెట్టేసాం విత్ అంబ్రెల్లా ఫ్లేర్. సో ఇలాంటి కస్టమైజేషన్ మీకు కూడా కావాలంటే ప్లీజ్ డిఎం చేయండి, బల్క్ ఆర్డర్స్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. సో మీకు ఏమైనా కావాలన్నా మీకు జస్ట్ ఫ్యాబ్రిక్ మేమే తీసుకొచ్చి రిఫరెన్స్ పిక్ ఇచ్చినా చాలండి, మేము చేసిస్తాము. మన దగ్గర ఏంటంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్, ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనమే తీసుకొస్తాం.
లైక్ మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే పికప్ కూడా అవైలబుల్గా ఉందండి మన దగ్గర. సో మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. చూడండి ఇలాగ డిఫరెంట్ స్టైల్స్ ఉంటుందండి. ఒకటే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ వేసి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్ కావాలో, ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఎలాంటిదైనా డిజైన్ చేస్తామండి. సో ఇది వచ్చేసి మనకి ఈ మేడం ఎప్పుడు మన దగ్గర కస్టమైజ్ చేయించుకుంటుంటారు. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తోటి ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టాము. సో ప్యాక్ చేసేసాం. థ్యాంక్ యూ. డూ ఫాలో.